ఇంకో 5 రోజులు ఉన్నదుల్లా ఏలుకు ఇంకంటించుకుంటానికి 17 సీట్లల్లా ఎవరెవరు పోటీ చేస్తున్నది పబ్లిక్కి తెలుసు. నిలబడ్డ 3 పార్టీల క్యాండిడేట్లల్లా ఎవరికి ఓటేయాలనో ఆల్రెడీ ఓటర్లు ఫిక్స్ అయి ఉండొచ్చు. ఈవీఎంలు, పోలింగ్ సెంటర్లు సరిపోను బందోబస్తు తయారు పెడుతున్నారు ఎన్నికల సంఘం. సోమవారం పొద్దుగాల 7 కొట్టిందంటే ఓటర్ కారెట్లు పట్టుకొని లైన్లు కట్టుడే. ఇగియాలైతే ఈ రాష్ట్రాలల్లా ఓట్ల ముచ్చట ఎట్లుందో అరుసుకుందాం పాండ్రి. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఓటేసిండు ప్రధాని మోడీ సారు. బయటకొచ్చి నేను ఓటేసినా మీరు సుత లైన్లు గట్టుర్రని ఏలుకింకి చూపించి బుడ్డోని గిట్ల ముద్దు చేసిండు. అహ్మదాబాద్ లోనే సెంటర్ మంత్రి అమిత్ షా సారు ఓటేస్తే కర్ణాటకల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారు ఇంకురుద్దుకుండు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సారు, ఉత్తరప్రదేశ్ లో ఇంటామెతోటి అఖిలేష్ యాదవ్ సారు, మహారాష్ట్రలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సారు ఈవీఎం లో కట్టుకొత్తిండ్రు. సెంట్రల్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పాత సీఎంలు, క్యాండిడేట్లు, సినిమోళ్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు ఎవ్వల జాగలాలు ఓట్లేసిండ్రు. అహ్మదాబాద్ లో అదాని సార్ ఓటకు వాడుకున్నాడు. గుజరాత్ లో ఓ దివ్యాంగుడు ఓటేస్తే కాలి బొటనేలకు ఇంకు అంటించిండ్రు ఆఫీసర్లు. ఇగిటి చూడుండ్రి, మధ్యప్రదేశ్ లో పాటలు వాడుకుంటా డాన్సులు చేసిండ్రు అక్కలు. పొద్దుగాల 7ంటికే లైన్లు కట్టిండ్రు ఓటర్ కారెట్లు పట్టుకొని. ఎండ తిప్పలతోటి ఓ గంట టైం పెంచిండ్రు కాబట్టి పొద్దుముకు 6 దాకా నడిచింది. గుజరాత్ లో 25, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్ లో 10, మధ్యప్రదేశ్ లో 8, ఛత్తీస్గఢ్ లో 7, బీహార్ లో 5, అస్సాంలో 4, బెంగాల్ లో 4, గోవాలో 2 ఇట్లా 11 రాష్ట్రాలల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 93 సీట్లకు ఓట్లు పడ్డాయి. ఫస్ట్ 102, సెకండ్ 88. ఇయాల్టీ కలిస్తే 293 సీట్లకు ఓట్లయినట్టు. ఇంకో 250 నియోజకవర్గాలుంటే మనకడ సోమవారం నాడు పోలింగ్.